నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బాబుది బోగస్ రిపోర్ట్, జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వివాదరహితుడు మురళీని గెలిపించండి. గూడూరులోని రాజావీధి, గాంధీ బొమ్మ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని దుకాణాలు, ప్రజలను కలిసి ఓట్లేయాలని కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, అభ్యర్థి మురళీధర్ తదితరులు. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ సంఘాల నాయకులు. భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరులోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. ఈద్గా మసీదుల వద్ద వేర్వేరుగా ముస్లిం సోదరులతో పాల్గొని ప్రార్థనలు చేసిన మేరుగ మురళీధర్, పాసం సునీల్ కుమార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించి ప్రజల్లో సాగుతున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతంలోని అయ్యప్ప నగర్లో ఏర్పాటు చేసిన సభకు జనం పోటెత్తారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో భాగంగా పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సభకు ప్రజలు విరివిగా తరలివచ్చారు. అశేష జనవాహిని ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మన వాలంటీర్ వ్యవస్థను ప్రతిపక్షం మెచ్చుకోవడం కన్నా గొప్ప సర్టిఫికేట్ ఏం కావాలి మీ జగన్కు అని తెలిపారు. బాబుది బోగస్ రిపోర్టు అని, జగన్ది ప్రోగ్రెస్ రిపోర్టు అని పేర్కొన్నారు. జాబు కావాలంటే ఫ్యాన్ కావాలా, తుప్పు పట్టిన సైకిల్ కావాలా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. సిద్ధం అంటూ మీ నినాదాలు మన జైత్రయాత్రకు శంఖారావంలా వినిపిస్తోందని, పెత్తందారులకు మాత్రం మీ నినాదాలు యుద్ధం అని ప్రతిధ్వనిస్తున్నాయని ఆయన వివరించారు. ఈ 58 నెలల కాలంలో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ బిడ్డ పాలన రాకముందు వరకు కూడా మన రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే అక్షరాల మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేశాడు గవర్నమెంట్ లో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం ఈ 58 నెలల్లో మీ బిడ్డ హయాంలో ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేస్తే, గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్య ఆయన 3వసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన హయాంలో 5 సంవత్సరాలు నీ ఉద్యోగాలను నియామకం చేశాడు అని అంటే కేవలం 32,000 ఉద్యోగాలు మాత్రమే నియామకం చేసిన చరిత్ర ఆయనది. మరి ఎక్కడ మీ బిడ్డ చేసిన 2,31,000 ఉద్యోగాలు, మరి ఎక్కడ ఆ చంద్రబాబు గారు చేసిన కేవలం 32,000 ఉద్యోగాలు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేసి మీ అందరినీ ఇవాళ అడుగుతా ఉన్నా. మరి జాబు కావాలి అనంటే రావాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబు రావాలి అనంటే కావాలి ఎవరు అని అడుగుతా ఉన్నాను. ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడుగుతా ఉన్నాను. మృదు స్వభావి, వివాదరహితుడైన మేరుగ మురళీధర్ కు గూడూరు ఎమ్మెల్యే టికెట్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి కేటాయించారని, ప్రజల్లో మంచి స్పందన ఉందని స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని రాజావీధి తదితర ప్రాంతాల్లో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో దేవసేనమ్మ, అభ్యర్థి మేరుగ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గూడూరు పట్టణంలో వైకాపా ఎన్నికల ప్రచారం చేపట్టింది. ప్రచారానికి ముందు రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, పార్టీ సిఇసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు నాయకులు, కార్యకర్తలతో కలిసి రాజావీధి, గాంధీ బొమ్మ తదితర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలు, వ్యాపార స్థలాల్లో యజమానులు, ఉద్యోగులను కలిసి ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయాలని కోరారు.
వైకాపా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను మురళీధర్, దేవసేనమ్మ తదితరులు కలిసి వ్యాపారులు ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ, మంచి వ్యక్తి, వివాదరహితుడైన మురళీధర్ను వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారన్నారు. మురళీ అభ్యర్థం పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని తెలిపారు. ఎన్నికల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందని, సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేస్తున్నారో తెలుసుకుని వైకాపాకు ఓట్లేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ఇళ్లకే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఆమె వివరించారు. గూడూరు పట్టణంలో ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని ప్రచారం మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ మన గూడూరు పట్టణంలో జగన్మోహన్ రెడ్డి గారు మేరకు మురళి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది. మృదు స్వభావి, అందరితో మంచిగా ఉండి అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న వివాదరహితుడు మురళి గారిని పెట్టడం అందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఇప్పుడు అన్నట్టు వైనాట్ 175 అనేది మొత్తం స్టేట్ అంతా కూడా స్పందన చాలా బాగుంది. ప్రజల్లో అవగాహన పెరిగింది. ఏ నాయకుడు ఇప్పటి వరకు చేయని విధంగా సంక్షేమ పథకాలు ప్రతి నాయకుడు ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు చెప్తున్నారు, కానీ తర్వాత వాటిని అమలుపరిచే విధానంలోనే వెనకబడిపోవటం జరుగుతుంది. ఇప్పుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం, వాటిల్ని ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని తాకే విధంగా ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టడం, వాళ్ళ ద్వారా ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రతి గడపకి తాకే విధంగా చేస్తున్నారు. కాబట్టి అంత ధైర్యంగా నేను మీకు మంచి చేస్తుంటేనే నాకు ఓటేయండి అని అడగటం జరుగుతూ ఉంది. ప్రజల్లో కూడా చాలా మంచి స్పందన ఉంది. అందరూ కూడా మేము ఏదో ఒక విధంగా లబ్ధి పొందాం, ఏదో ఒక పథకం మమ్మల్ని తాకింది అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధి కానీ ఈ సంక్షేమం కానీ రెండు కూడా ప్రజలకి తృప్తిని కలిగించే విధంగా పరిపాలన సాగించారు. కాబట్టి అందరూ కూడా మీ సంతోషాన్ని ఈ ఓటు రూపంలో రేపు ఈ ఫ్యాన్ గుర్తుకి మన నియోజకవర్గంలో మురళి గారు, మన తిరుపతి జిల్లాకి సంబంధించి గురుమూర్తి గారు ఎంపీగా నామినేట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ కూడా అత్యధిక మెజారిటీతో గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ 2 ఓట్లు, మీ 2 ఓట్లు ఫ్యాన్ మీద వేసి అత్యధిక మెజారిటీలో వీళ్ళిద్దరిని గెలిపించాలని, జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా మీ సంతోషాన్ని ఈ విధంగా అందించాలని కోరుకుంటూ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ మాట్లాడుతూ, పేదలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని వివరించారు. జగన్ను మళ్లీ సీఎం చేసుకునేందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని ఆయన వివరించారు. నేను గూడూరు ప్రజలందరూ కూడా, వ్యాపారస్తులకు అందరూ కూడా మనవి చేస్తున్నాను. ఒక ప్రశాంతమైన జీవితం గూడూరులో ఉండేది గతంలో. ఆది నుంచి గూడూరులో గుడారాలు వేసుకున్నా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన జీవితం గూడూరుకి వారసత్వం, హక్కు కూడా. అట్లాంటి మధ్యలో కొంతమంది దందాలు, రకరకాల చేష్టాలు చేశారు. బాధేస్తాయి కొన్ని కథలు వింటే. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, ప్రశాంతమైన జీవితం గూడూరులో ఉండబోతుందని కూడా తెలియజేస్తున్నాను. ఎన్నో మాట్లాడుతుంటారు, పని చేసుకుంటూ పోవడం నాకు అలవాటు. కొంతమంది ఏదో నాన్ లోకల్ అంటారు. నిర్వచనం అడిగాను నేను. నా తండ్రి జన్మస్థానం రాపూరు అని గొప్పగా చెప్తున్నా. నన్ను ప్రశ్నించే మరి లోకల్ అనే ఫీల్ అవుతున్న వ్యక్తి తండ్రి స్థానం మీద చెప్పమంటే చెప్పలేని పరిస్థితి. అదే రకంగా ఏదో లేడీకి లేచిందే పరుగులాగా ఏదో తిరిగేస్తే అయిపోతుందా? తిరిగితే కాదు. నాయకులు, గ్రామస్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులంతా సంసిద్ధులైనప్పుడే మనం చేయగలుగుతాం. ఏది కూడా, ఏ పార్టీ కూడా. నేను అన్ని మండలాలు తిరిగాను, అందరు నాయకులని అందరూ ఆశీస్సులు పొందాను. ఒక కోట మండలం, అది కూడా రేపు నుంచి మొదలు పెడుతున్నాను. అన్ని మండలాలు కంప్లీట్ అయినాయి. ఏ ప్రోగ్రాం పెట్టినా ఇక్కడ వైఎస్ఆర్సీపీ మరి విజయోత్సవంతోనే ముందుకెళ్తుంది. పెద్ద ప్రోగ్రాం. నా ప్రత్యర్థులు చేసిన ప్రోగ్రాంలు అన్నీ ఫెయిల్యూర్ అయ్యాయి. మరి మేము 2 రోజులు, 1 రోజు ఇచ్చినా కూడా సక్సెస్ చేస్తున్నామంటే గూడూరులో పార్టీ పచ్చగా ఉందని చెప్పేదానికి గొప్ప నిదర్శనం అని మనవి చేసుకుంటూ ఈరోజు మొదటగా గూడూరు స్టార్ట్ చేయాలని కార్యకర్తలు మెసేజ్ ఇస్తానే ఇంతమంది గౌరవనీయులు వచ్చారు. ఎక్కడో అయిపోయింది, ఏమి లేదు, ఖాళీ. నా ప్రత్యర్థి నోటుకుండా ఖాళీ అనే పదం వస్తే అతను ఖాళీ అవ్వడం పరిపాటు. అదేవిధంగా ఏం లేదు, తిరగడం లేదు అంటున్నారు. మరి స్టార్ట్ చేసాం. రేపు 7వ శనివారం రోజున పోటీ పడమని నేను సవాల్ విసురుతున్నాను. 2000 మంది బైకులతో గూడూరు మొత్తం ర్యాలీ పెడుతున్నాం.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు యామిని, ఎంపీపీ గురవయ్య, వైస్ ఎంపీపీ శ్రీనివాసులు రెడ్డి, నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, నాసిన నాగులు, గిరిబాబు, బాలిబోయిన రమేష్, సురేష్ రెడ్డి, సాయి, ముని, కోదండరామయ్య, చిన్న, సునీల్ రెడ్డి, గోపి యాదవ్, అల్తాఫ్, రూపేష్ రెడ్డి, అన్వర్ బాషా, నాగరాజు, సతీష్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గడిచిన 5 ఏళ్లుగా తమ పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోందని బీజేపీ తిరుపతి ఎంపీ వరప్రసాదరావు కుమారుడు నవీన్ గుప్తా తెలిపారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో పలువురు బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలోని సొసైటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి కుమారుడు నవీన్ గుప్తా సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నవీన్ గుప్తా మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని తమ పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుందన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన వివరించారు. అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ హర్ ఘర్ జల్ అంటే ఒక్కొక్క ఇంటికి తాగునీళ్ళు, స్కూల్స్ డెవలప్మెంటు, సబ్సిడైజ్ గ్యాస్ కనెక్షన్లు, చాలామందికి ఈ స్కీమ్స్ అన్నీ స్టేట్ గవర్నమెంట్ వల్ల వచ్చాయని అనుకుంటున్నారు. కానీ ఈ అన్ని నిధులు, ఇవన్నీ స్కీమ్స్ మోదీ గారు ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా మన ప్రభుత్వం ఇక్కడ వాళ్ళ ఫండ్స్ అని, వాళ్ళ స్కీమ్స్ అని చెప్పి అందరికీ చెప్తున్నారు. అలాగే మన యువతలకి ఉద్యోగాలు కావాలి, డెవలప్మెంట్ కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, కంపెనీలు కావాలి. లాస్ట్ 5 ఇయర్స్గా మన ఆంధ్రప్రదేశ్లో ఏ పెద్ద ఇండస్ట్రీ, ఏ పెద్ద కంపెనీ డెవలప్మెంటు జరగలేదు. నెక్స్ట్ 5 ఇయర్స్లో మన ఎన్డీఏ అలయన్స్లో స్టేట్లో, టీడీపీ, సెంటర్లో బీజేపీ ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎక్కడికి పోతుంది యువతను నాశనం చేస్తున్నాడు. అన్నీ మొత్తం సర్వం నాశనం చేసేస్తున్నాడు. కాబట్టి మన యువత బాగుండాలన్నా, మనకు వచ్చే పిల్లకాయలు భవిష్యత్తు బాగుండాలన్నా, వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా మనం ఎన్డీఏ కూటమి నుండే మన సార్ని వరప్రసాదరావు గారిని గెలిపించుకోవటం, అదేవిధంగా ఇక్కడ సునీల్ని గెలిపించుకోవటం, ఈ విధంగా చేసుకోకుండా మనం చాలా ఇబ్బంది పడతాము. అందరూ ప్రజలు కూడా మనం ఒకసారి ఆలోచించండి. ఎక్కడికి ఏం చెప్పినాడు? ఫస్ట్ వచ్చినప్పుడు మద్యపాన నిషేధం అన్నాడు. ఎవరైనా మద్యం తాగితే 7 సంవత్సరాలు కారాగార శిక్ష, మద్యం మీనోడికి 7 సంవత్సరాలు కారాగార శిక్ష. అదే వదిలేశాడు. టోటల్ అన్నీ చెప్పటం అబద్ధాలు, అన్ని అబద్ధాలు, మోసం, అబద్ధాలు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలా. ఈ అవకాశం కానీ దాటుకుంటే మనం ఎవరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఉండబడలేదు. వచ్చిన పరిశ్రమలు తరివేస్తున్నాడు. పరిశ్రమలు వచ్చారనుకో, మీరు ఎంత వాటా ఇస్తారు, మీరు ఏ విధంగా ఇస్తారు, ఈ విధంగా ప్రతిదీ మనకు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలకృష్ణ నాయుడు, బిందురెడ్డి, చెంచురెడ్డి, మన్నెం శ్రీనివాసులు, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం అనే పదానికి సృష్టికర్త జ్యోతిరావు పూలే అని వివిధ సంఘాల నాయకులు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటైన పూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న పూలే విగ్రహానికి వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు నాసిన భాస్కర్ గౌడ్, దాసరి కృష్ణ తదితరులు మాట్లాడుతూ సామాజిక న్యాయం అనే పదానికి సృష్టికర్త జ్యోతిరావు పూలే అని కొనియాడారు. చదువుతోనే ఉన్నతి అని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని కోరిన మహనీయుడని తెలిపారు. అణగారిన వర్గాలకు ఆయన చేసిన సేవలు వారు వివరించారు. విగ్రహాలు కావాలని కోరుకుంటున్న సందర్భంలో మన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు ఈ మహనీయుల యొక్క విగ్రహాలు నిర్వహించి వాళ్ళ యొక్క జయంతులు, వర్ధంతులు జరుపుకునే దానికి మంచి అవకాశం ఇచ్చినటువంటి మన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారికి మనందరి తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి సందర్భంగా మా గూడూరు పట్టణంలో దాదాపు 40 సంవత్సరాలుగా మహాపురుషుడి విగ్రహాలు లేవని మేమందరం కూడా బీసీలను బాధపడే సందర్భంలో మా బీసీ సంఘం అధ్యక్షుడైనటువంటి ప్రసాద్ గారు, ముఖ్యులందరూ కలిసి
మన ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ఆయన తప్పనిసరిగా మీ కోరిక నెరవేరుస్తారని ఈ స్థలాన్ని కానీ ఇవన్నీ కూడా ఆయనే కష్టపడి తీర్చిదిద్ది ఈ విగ్రహాలకి ఆయన సొంత నిధులు ఇచ్చించి మా అందరి బహుజనులందరికీ కూడా ఆరాధ్య మహాపురుషులైనటువంటి అందరి విగ్రహాలు కూడా ఇక్కడ నిర్మాణం చేసి మనం, ఎందుకంటే ఆనాడు సామాజిక న్యాయం అనే పదానికి ఏ గ్రంథాల్లో కానీ ఎక్కడ కూడా లేదు. సామాజిక న్యాయం అనే పదానికి భారతదేశంలో మొట్టమొదటి సృష్టికర్త మహాత్మా జ్యోతిరావు పూలే. ఆనాడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిబా పూలేని అతని గురువుగా ప్రకటించుకున్నాడు. జ్యోతిబా పూలే గారు చనిపోయిన 4 నెలలకే అంబేద్కర్ గారు జన్మించారు. అంబేద్కర్ గారు జన్మించిన తర్వాత జ్యోతిరావు పూలే గారి వారి యొక్క ఈ జన్మ రహస్యాన్ని, వారు చేసిన ఉద్యమాలని, వారు చేసిన పోరాటాలని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఆవిష్కరింపజేసి ఆయన యొక్క పోరాట పటిమను ఆయన పుడికిపుచ్చుకొని ఈ దేశంలో శూద్రులకు, అంటరాని వారికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ రిజర్వేషన్లు సంపాదించి ఈరోజు అందరం తలెత్తుకొని తిరిగేదానికి అవకాశం కల్పించిన జయంతికి ఒక ప్రత్యేకత ఉంది. గూడూరు పట్టణంలోనే మొట్టమొదటిసారిగా మన బహుజన నాయకులు నాసిన భాస్కర్ గౌడ్ గారి చొరవతో, మన ప్రస్తుత ఎమ్మెల్యే వరప్రసాద్ గారి సహకారంతో ఇక్కడ బహుజన నాయకుల యొక్క స్ఫూర్తి ప్రదాతలు, మహానుభావుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ఈరోజు తొలిసారిగా గూడూరులో మన జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకల సందర్భంగా వారి యొక్క విగ్రహాలకి మనం నివాళులర్పించుకుని ఈ జయంతి వేడుకల్లో నాయకులు ఉడతా శరత్ యాదవ్, అరవ పార్వతయ్య, ప్రసాద్, కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, ప్రభాకర్, జోగి శివయ్య, పామంజుమణి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం సమీపంలో ఏర్పాటైన డిఎస్ఆర్ మొబైల్స్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మొబైల్ షోరూం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాతగా షోరూం అధినేత సుధీర్ వ్యవహరించారు. చలివేంద్రం ప్రారంభం సందర్భంగా అక్కడి వారందరికీ స్వీట్లు పంచిపెట్టారు, మజ్జిగ అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, కరిముల్లా, వెంకటేశ్వర్లు, రాము, నాగరాజు, సతీష్, శివకుమార్ రెడ్డి, మునిప్రసాద్, షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మిత్రుడైనటువంటి సుధీర్ వాళ్ళ డిఎస్ఆర్ మొబైల్ షాపు 6వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. గూడూరు ప్రజలకి, చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే వారందరికీ మంచి సరసమైన ధరలతో, లేటెస్ట్ మోడల్స్, వాళ్ళ అనుకూలంగా ఉండేటువంటి రకరకాల సౌకర్యాలతో అందిస్తున్నారు. వారు చేసే సేవలు అనేకమైనటువంటి. ఈ మధ్యనే మహాలక్ష్మి దేవాలయం కూడా అనేక కలశాలు అవన్నీ కూడా ఇచ్చి ఆ దేవాలయ అభివృద్ధి కూడా వారు చేశారు. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఎండాకాలం వస్తే చలివేంద్రం వారి షాప్ దగ్గర ఉంటూ ఇక్కడ పోయే పాదచారులకి ఎండ తీవ్రత తగ్గించుకోవడానికి, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా సుధీర్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ ఒక కార్యక్రమం చేస్తూ రెగ్యులర్గా మంచి వాటర్ కూడా, కూలింగ్ వాటర్ కూడా ఇక్కడ వచ్చే అందరు ప్రేక్షకులందరూ కూడా మంచి వాటర్ కూడా కంటిన్యూషన్గా పెట్టడం చాలా శుభపరిణామం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడే చాలా చక్కగా చేసాం. అదేవిధంగా డిఎస్ఆర్ మొబైల్ ఈ ఒక షాపుని ఎంతటి స్థానానికి తెచ్చిన మా సుధీర్కి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మనం ఏదైనా ఒక వ్యాపార రీత్యా ఒకటి అనుకుంటే నిబద్ధతతో చేయాలి. అది మా సుధీర్ని చూసి అందరూ కూడా, మన కుటుంబం అంతా కూడా మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇంకా తెలియజేస్తున్నాం. ప్రగతి సేవా సంస్థ సభ్యులైనటువంటి మన డిఎస్ఆర్ మొబైల్ అధినేత సుధీర్ గారు ఈ షాప్ స్టార్ట్ చేసి 6 ఏళ్ళైన సందర్భంగా, వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ లడ్డూలాగా తీయగా, అదేవిధంగా మజ్జిగలాగా చల్లగా వారి వ్యాపారం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటూ, ఈ యాన్యువల్ డే సందర్భంగా లక్కీ డ్రా ఆఫర్స్ కూడా పెట్టానండి. అది
లక్కీ డ్రా తీసి ఫస్ట్ ప్రైజ్ కింద 43 టీవీ, సెకండ్ ప్రైజ్ కింద 2 హీరో సైకిల్స్, థర్డ్ ప్రైజ్ కింద 5 మందికి స్మార్ట్ వాచెస్ ఫ్రీగా ఇవ్వబోతున్నాం మనము. అది నెక్స్ట్ మంత్ 30వ తారీఖు జరుగుతుందండి. నా ఈ యాన్యువల్ డేకి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు అండి. నాకు మీ ఆశీర్వాదం కావాలి. ఈరోజు అన్నీ చాలా ఆఫర్లు జరుగుతున్నాయి. మనం ఆల్రెడీ ఇన్స్టా పేజ్ స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో మన ఆఫర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నానండి. ఈరోజు ఈవినింగ్ కూడా మనం మంచి ఆఫర్ కూడా పెట్టినాను. బడ్స్, నెక్ బ్యాండ్ కేవలం 99 రూపాయలకి దాదాపు పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్దలు రంజాన్ విశిష్టతను వివరించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. పెద్దల సమాధులను సందర్శించి వారిని స్మరించుకున్నారు. స్థానిక యువకులు మజ్జిగ పంపిణీ చేశారు. शुक्रे खुदा करो महे रहमान आ गया, तकसीम करने नेमतें रमजान आ गया। अल्लाह तेरा है एहसान, रोज़ नमाजें और कुरान है ये सब रूहे ईमान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान। इल्म व अदब सिखलाएंगे, दीन खुदा फैलाएंगे, मस्जिद में भी जाएंगे, हम दो नात सुनाएंगे। अल्लाह तेरा है एहसान, तूने बढ़ा दी सबकी शान, आया है बन के मेहमान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान। दीन इस्लाम मोहब्बत का पयाम, अल्लाह का इनाम, खालिक का है पैगाम। कैसी हवाएं इश्क चली, खत्म हुई नफरत दिल की, बांट रहे हैं प्यार सभी, सहरी हो या अफ्तारी। अल्लाह तेरा है एहसान, एक हुए सारे इंसान, सज गए घर घर दस्तरखान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान, नूरे रमजान। मेरी खातिर खुदा तूने क्या क्या किया, तूने खुशियों से दामन मेरा भर दिया, और बदले में मैंने तुझे क्या दिया। इन गुनाहों पे दिल रो रहा है मेरा, मैंने माँ बाप का हक अदा ना किया, तेरे बंदों का दिल भी दुखाया बड़ा, ना ही खैरात की ना ही सदका दिया, सिर्फ अपने ही बारे में सोचा किया, ना नमाजें पढ़ी ना ही रोजा रखा, और इबादत का हक अदा ना हुआ, फिर भी तूने करम अपना जारी रखा, तू सखी है बड़ा। రంజాన్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ పాల్గొన్నారు. కోర్టు సెంటర్ వద్ద ఉన్న మసీదులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. అభ్యర్థులిద్దరూ ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ పర్వదినాన్ని మనుబోలు మండలంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మడమనూరు, మనుబోలు గ్రామాల్లోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండుగ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. आप लोग सोचे हैं कि नहीं भाई अल्हम्दुलिल्लाह खाली हम खुशी मनाते नहीं हैं, हम गरीबों की मदद फरमाते हैं। ईद का माना यही हो भी क्या करो, मदद करो। खाली जो ईद के ऊपर हम खुशी मनाते हैं, सारे भाइयों को ईद मुबारक बोलते हैं। गल के बाद से एक नमाज को भी क्या करेंगे, छोड़ेंगे नहीं। हर नमाज को हम मस्जिद को पहुंचेंगे। जरा हाथ उठाओ भाई इंशाअल्लाह। के घर से रखते थे, नमाज का डर होता था, अजान होते ही नमाज की तरफ करता हूँ। मैडम नूर के अंदर बाज भाइयों की इसी कानून के जरिए आईना गारी प्रवक्ता हजरत मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। अब मेरे दोस्तों बुजुर्गों भाइयों, हमारा बोलने का मकसद है, अब हम बोल रहे हैं, ये मेरा अल्लाह का करम है। मोहम्मद अरबी मुस्तफ़ा रसूलुल्लाह। हम ये सोचना अल्लाह ताला ने हमें रमज़ानुल मुबारक में एक महीना, मैं अल्हम्दुलिल्लाह मेरे नौजवान भाइयों को भी और अपने तमाम मुसलमान भाइयों के मैं शुक्रिया अदा करता हूँ। और मेरा हर नौजवान बच्चे को भी, हर नौजवान भाई को अल्लाह अच्छा रखे कि हमने कहा गया, आज भी वही हमारे मुसलमान भाई क्या करते हैं, हमने एक इशारा नबी की सुन्नत के लिए हमने कहा दाढ़ी शेव न करो। एक महीना हमने इरादा किया। मेरे दोस्तों बुजुर्गों भाइयों, बाज नौजवानों ने रमजान के महीने में शेव नहीं करने की बरकत से, दाढ़ी को नहीं काटने की बरकत से आज वो भाइयां क्या हो गए, नमाजियां बन गए अल्हम्दुलिल्लाह। సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు మజ్జిగ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాతగా గుమ్మడి అవినాష్, మజ్జిగదాతగా తాళూరి ఈశ్వరయ్య వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాబుది బోగస్ రిపోర్ట్, జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వివాదరహితుడు మురళీని గెలిపించండి. గూడూరులోని రాజావీధి, గాంధీ బొమ్మ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని దుకాణాలు, ప్రజలను కలిసి ఓట్లేయాలని కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, అభ్యర్థి మురళీధర్ తదితరులు. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ సంఘాల నాయకులు. భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరులోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. ఈద్గా మసీదుల వద్ద వేర్వేరుగా ముస్లిం సోదరులతో పాల్గొని ప్రార్థనలు చేసిన మేరుగ మురళీధర్, పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.